సో హాయ్ గైస్, హియర్ ద థింగ్ ఈజ్ మార్కెటింగ్ సైడ్ మన కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చా? సో మార్కెటింగ్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ అనేది ఉంటుందా? సో ఇప్పుడు ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ మార్కెటింగ్ సైడ్ కంప్లీట్లీ. దట్ ఈస్ ఆఫ్లైన్ కావచ్చు, మనం మాట్లాడుకుంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆర్ సేల్స్ సైడ్ మన స్కిల్స్ అంటే మనం దాని వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దానికి ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే సో ఐటీనేనా, ఐటీ కాకుండా వేరే లేవా అనే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో నిజం చెప్పాలంటే ఐటీ కాకుండా ఇంకా చాలా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లైక్ యూనో మార్కెటింగ్ సైడ్ ఉంది, సేల్స్ సైడ్ ఉంది, బిజినెస్ అనలిస్ట్ అని ఉంటుంది, అండ్ ఇంకా హెచ్ఆర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన ఏంటి అంటే ఐటీనే కాదు వేరేవి కూడా ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఒక సర్టెన్ లిమిటెడ్ అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేసినాక, ఒక కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక టిప్పింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ టిప్పింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు ఓకే. ఆ టిప్పింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకా దానికి కెరియర్ గ్రోత్ అనేది ఉండదు. అది మార్కెటింగ్కి చూసుకుంటే లేకపోతే సేల్స్కి చూసుకుంటే దీనికి ఏంది ఇది ఒక ఏంది ఎంతవరకు వెళ్ళి సాలరీస్ వెళ్ళి స్టాగ్నెంట్ అవుతుందంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్. నీలో ఎంత టాలెంట్ ఉంటే అంత శాలరీ అనేది మార్కెటింగ్లో కూడా వస్తుంది. నీలో ఎంత తెలివి ఉంటే అంత మందిని కన్వర్ట్ చేసి ఎంతమందిని బిజినెస్ ఇస్తే అంత నీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, అంత నువ్వు గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ టేకింగ్ 20, 30, 40 lakhs మార్కెటింగ్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. సేల్స్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. 30 lakhs, 40 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇక్కడ ఏంటి అంటే శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఇట్స్ కంప్లీట్లీ నాట్ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్. ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మనం ఎవరికైతే సెల్ చేస్తున్నామో ప్రోడక్ట్ని వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకని ఇది ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకని మార్కెటింగ్ సైడ్ వెళ్ళడానికి కానీ కొన్నిసార్లు చేసి సేల్స్ తర్వాత మళ్ళీ వేరే వేరే ఫీల్డ్స్లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారంటే దానికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త రోజే. ప్రతిరోజు మన ఫుడ్ కోసం మనము పరిగెత్తి ఏ రోజు పంట ఆ రోజు వేసుకొని తినేటట్లే ఉంటుంది. అంటే ప్రతిరోజు కొత్త కస్టమర్లను పట్టుకోవాలి, ప్రతిరోజు కొత్త మందిని అట్రాక్ట్ చేయాలి, ప్రతిరోజు కొత్త వాళ్ళతో మనం పేమెంట్లు చేయించాలి. అప్పుడే మన కెరీర్ అనేది సజావుగా సాగుతుంది అనమాట. సో అందుకనే చాలా మంది ఇటు వస్తూ ఉంటారు. కానీ చెప్పాలంటే నీకు ఒక మార్కెటింగ్ వచ్చింది, ఒక సేల్స్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే దీస్ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు పర్ఫెక్ట్. కానీ వీళ్ళకున్న కమిట్మెంట్తో ఏంటి అంటే అటు బిజినెస్ స్టార్ట్ చేయలేరు, ఇటు జాబ్ కంటిన్యూ చేద్దామంటే ఇది దినదిన గండంలాగా ఉంటా ఉంటుంది. కానీ మార్కెటింగ్ సైడ్, సేల్స్ సైడ్ నీకు కన్నా తెలివి ఉండి నీకు అదృష్టం బాగుంటే మాత్రం, అదృష్టం కూడా ఉండాలి, బాగుంటే మాత్రం చాలా మంచి ప్యాకేజెస్, చాలా హ్యూజ్ పై డబ్బులు అని, ఆ డబ్బులని, ఈ డబ్బులని బాగానే వస్తాయి, ఇన్సెంటివ్స్ అని అవి ఇవన్నీ బాగానే వస్తాయి. కానీ రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్లో రిస్క్ లేదు అని కాదు, సాఫ్ట్వేర్లో కూడా రిస్క్ ఉంటుంది. బట్ స్టిల్ సాఫ్ట్వేర్ అనేది మన పని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక రోజు నైట్ కాకపోతే పగలు కాకపోతే నైట్ మళ్ళీ కూర్చొని దానికి కొంచెం బగ్ వస్తే బగ్ని, అని ప్రాబ్లం వస్తే ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని కంప్లీట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి గాయస్. డెఫినెట్గా మనకి మార్కెటింగ్, సేల్స్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు 100%. బట్ ఏంటి అంటే మనకి బాగా కొంచెం దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ కొంచెం ఎక్కువ కష్టం కానీ మనం పడాల్సి ఉంటుంది. అండ్ ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు, ఎక్కువ కెరియర్ అనేది మనకు ఆల్రెడీ 15 years 12 years నుంచి మనం మార్కెటింగ్లో ఉన్నాం, సేల్స్లో ఉన్నాం, ఇప్పటికిప్పుడు మనం జంప్ చేయాలి, ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇఫ్ యు ఆర్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. మీ సొంత వ్యాపారం మీరు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా ఇండియాలో మనం బిజినెస్ చేసినట్లు ఎక్కడ చేయలేము. ఇండియాలో ఎందుకు బిజినెస్ అంత బాగా చేయగలుగుతామంటే వేర్ దెర్ ఆర్ పీపుల్ దట్ ఎనీథింగ్ వీ కెన్ సెల్ దట్ పీపుల్, ఎనీథింగ్ వీ కెన్, ఐ మీన్ ఒక ఎక్కువ మంది పీపుల్ ఉన్న దగ్గర ఒక వ్యాపారం చేయడం అనేది చాలా సులభం. ఎందుకంటే కస్టమర్స్ ఉంటారు కాబట్టి.
సో ఇండియా అనేది అన్ని బిజినెస్లకి అనుకూలంగానే ఉంటుంది. సో బిజినెస్ ఎప్పటికైనా కానీ బిజినెసే, జాబ్ ఎప్పటికైనా జాబే. ఇది ఒకసారి ఆలోచించండి. సో స్టిల్ ఇఫ్ యూ వాంట్ డూ సమ్ ఐటీ కోర్సెస్ అండ్ సో మీ ప్రొఫైల్ని బట్టి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయితే ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ give you counseling on that. Okay, thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one stop solution for all the appointed courses. Thank you.